అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చూడుగా మానవ ప్రశ్న అడిగాడు. మీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అడిగాడు మనసుగా. మా అన్న మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా మాట్లాడు, ఉత్తి మాట్లాడతాడు, మీరు తెలుసుకోవాలా? మా అన్నలాగా నువ్వెప్పుడైనా మీ తల్లిని ఈదులు అమ్మడి వదిలేసావా ఆస్తి కోసం? మా అన్నలాగా నువ్వెప్పుడైనా చిల్లుల్ని తరిమేసినావు రోడ్ల మీద? మా అన్నలాగా చిన్నాయిల్ని గొడ్డలతో నరికి చంపించినావా? మా అన్నలాగా నువ్వేమైనా ప్రజల్ని బీభత్సంగా మోసం చేసావా? మా అన్నలాగా ప్రజలకి డ్రగ్స్ అమ్మినావా? మా అన్నలాగా నువ్వేమైనా గంజాయి అమ్మినావా? ఏ ఒక క్వాలిటీ కూడా లేకుండా నువ్వు రాజకీయాల్లోకి ఎలా రాగలుగుతావు? మా అన్న వచ్చిన 5 సంవత్సరాల్లో ఇవన్నీ చేశాడు. నువ్వు చేయగలిగావా? దీంట్లో ఒకటైనా చేయగలిగావా? వాళ్ళ నాయన కాలం తీసినప్పుడు కొండల్లో పడి పేలిపోయినప్పుడు అన్న దాన సంస్కారాలు చేశాడు. నీకు తెలుసా? నువ్వేమైనా చేయగలిగావా? ఇప్పటికి కూడా తల్లిని దూరంగా పెట్టి హింసిస్తున్నాడు. నువ్వు చేయగలిగావా? ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు? చంద్రబాబు నాయుడు గారు, నీకు ఒకటి చెప్తున్నాను సలహా. మీరేమన్నా అనుకోండి, నేను అప్పుడే చెప్పాను మీకు. మీ ముగ్గురు వచ్చి మనని పెద్ద మనిషిని చేసి అడుక్కొని ప్రతిపక్ష హోదా ఇస్తారా, లేదా మా అన్న దగ్గర వచ్చి ఇవన్నీ నేర్చుకుంటారా? అంతే. ఈ రెండింటి ఏదో ఒకటి చేయాలా, నేను ఒప్పుకోను, అంతే. అది మర్యాదగా వచ్చి ఇవన్నీ నేర్చుకున్నారనుకో, అంటే అమ్మని ఏ విధంగా హింసించాలి, నాన్నని ఏ విధంగా దాన సంస్కారాలు చేయాలి, చిన్నాయిని ఏ విధంగా లేపేయాలి, చెల్లెల్ని ఏ విధంగా మోసం చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకొని ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేసి డ్రగ్స్ అమ్మి ఫ్యాబ్లో ఎస్కోపే లాగా తయారవుతారా, లేదు మా అన్న దగ్గర నేర్చుకుంటారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి, మేము ఒప్పుకోం, చెప్తున్నాను. అది విషయం. అది